ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో ఐకాన్ ఆస్ట్రాలజర్, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మరి గురుగారు అయినటువంటి సురేష్ గారు ఉన్నారు. మరి ఈ కార్తీక మాసంలో చాలామంది నారికేళ దీపాలు పెడుతున్నారు. దాని ప్రత్యేకతలు ఏమిటి, అసలు పెట్టడం వల్ల లాభాలు ఏమిటి, నష్టాలు ఏంటి, పెడితే ఏమేం కోరికలు తీరుతాయి, ఇలాంటి విషయాల గురించి మనం గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి సురేష్ గారు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ గురుగారు. చెప్పండి గురుగారు, వీళ్ళంతా కూడా మరి కార్తీక దీపాలు చేస్తే ఏమిటి ఈ నారికేళ దీపం అని అడుగుతున్నారు. అయితే ఈ కార్తీక మాసంలో దీపం చేయడం అనేది ఒక ప్రత్యేకత. అంటే దీపాలు చేయడం అనేది ఎప్పటి నుంచో మనం చేసినటువంటి తెలిసి తెలియకుండా మనం చేసేటువంటి పాపాలు కావచ్చు, పుణ్యాలు కావచ్చు, అది ఏదైనా చెడు కావచ్చు, మంచి కావచ్చు. ఈ కార్తీక మాసమే సంవత్సరం మొత్తంతో మనకు ఉన్నటువంటి 12 మాసాల్లో కూడా కార్తీక మాసం ప్రత్యేకత ఏంటంటే, ఒక దీపం చేసినా కూడా ఏదైనా ఆలయంలో కానీ, సముద్ర తీరం, నది తీరం, కాలువలు కానీ ఇలాంటి వాటి దగ్గర, గుళ్ళల్లో అన్నిటి దగ్గర దీపారాధన చేయడం అనేది చాలా ప్రత్యేకత. దీంట్లో మనం చూసినట్టయితే కర్పూర దీపం చేస్తారు, అలానే మనకి ఉసిరి దీపం చేస్తారు, 108 ఒత్తులతో దీపారాధన చేస్తారు, 109 ఒత్తులతో దీపారాధన చేస్తారు, అలా 111, అలానే 365 ఒత్తులు, ఇలా అనేక రకాలు, అరటి తోరణాల్లో అరటి మట్టలతో దీపారాధన చేస్తారు. ఇలా ఎన్నో రకాలైన దీపారాధనలు ఉన్నాయి. కుండ దీపం చేస్తారు కొన్ని ఏరియాల్లో. అంటే కుండలో పెట్టేస్తారా? కుండ దీపం చేస్తారు. కింద కుండ పెట్టేసి మనం ఏదైతే బోనాలు చేస్తాం కదా, ఆ టైపులో అఖండ దీపం చేస్తారు, ఉప్పు దీపం చేస్తారు. ఈ కార్తీక మాసాల్లో అనేక రకాల దీపారాలు చేస్తారు. దాంట్లో ఒకటి ఈ నారికెల దీపం. కొంతమందికి నారికెలు అంటే తెలియదేమో. కొబ్బరికాయ, ఈ కొబ్బరికాయలో కూడా దీపం చేస్తారు. ఈ కొబ్బరికాయలో దీపం చేసే దానికన్నా ముందు ఒక ప్రత్యేకత ఏంటంటే, ఈ కొబ్బరికాయ దీప ప్రత్యేకత ఏంటంటే, కొబ్బరికాయ ప్రకృతిలో లభించేటువంటిది, నాగరికతలో ఉండే ప్రకృతిలో లభించేటువంటి ఒక కాయ. అంటే దానికి అదే సృష్టించుకొని, దానికి ఏది ఎరువులు ఏమి లేకుండా, దానికి అదే వాటర్ అందులో నింపుకున్నటువంటి భగవంతుడు సృష్టించినటువంటి కాయ నారికేళం. స్వామివారికి మనస్ఫూర్తిగా మనసును సమర్పించుకుంటూ, మనం ఏది శరీరంలో సమర్పించలేం కాబట్టి మన ఆత్మసాక్షిగా ఒక దేవునికి సమర్పించేది నారికేళం. ఈ కొబ్బరికాయని సమర్పించుకుంటాం అనమాట. మనం ఆత్మ సంరక్షణ అని చెప్పేసి ఆత్మ సమర్పించుకునే విధంగా కొబ్బరికాయను కూడా మనం సమర్పించుకుంటాం. అలానే ఈ నారికేళ దీపం అనేది కూడా ఒక ప్రత్యేకత. దేనికి ప్రత్యేకత అంటే, ఆ శ్రీమన్నారాయణుడైనా, లేకపోతే ఆ శివుని పార్వతి అయినా, లేకపోతే ఎలాంటి ముక్కోటి దేవతలు ఉన్నా కూడా ఈ భూలోకంలో సుబ్రహ్మణ్య స్వామి అయినా, అలానే అయ్యప్ప స్వామి అయినా ఈ కార్తీక మాసంలో ప్రత్యేకమైన పూజలు చేస్తారు. అయ్యప్ప స్వామి వారికైనా, సుబ్రహ్మణ్య స్వామికైనా, కనకదుర్గ అమ్మవారికైనా సరే, లలితామాతకైనా, ఇలా గ్రామ దేవతలు కూడా చేసేటువంటి ప్రక్రియ ఉంది. అయితే విపత్తుల ద్వారా ఉండేటువంటి రుమ్మతులు, మనకి బాడీలో ఉన్నటువంటి వాత, పిత్త, కఫాలకు సంబంధించినటువంటి రుమ్మతులు ఏవైతే ఉన్నాయో ఇవి తొలగిపోయేందుకు ఈ యొక్క నారికేళ దీపం అనేది కూడా ఒకటి ప్రత్యేకత ఉంది. అలానే మన ఇంట్లో గ్రహరీత్యమైన దోషాలున్నా, వాస్తు ప్రకారంగా ఏదైనా దోషాలున్నా కూడా ఈ నారికేళ దీపం అనేది ప్రత్యేకత. ఎందుకు ప్రత్యేకత అంటే, ప్రకృతిలో లభించేటువంటి నారికేళం అది ప్రత్యేకత ఉంటుంది కాబట్టి, ఈ నారికేళాన్ని కనుక ఏదైనా స్వామివారికి సమర్పించి, ఆ స్వామివారికి సమర్పించిన నారికేళంలో 3 కన్నులు ఉన్నటువంటి ఆ చిప్పని పక్కన పెట్టేసి, మరొక చిప్ప ఉంటుంది, ముందు వైపు ఉన్నటువంటి చిప్పని తీసుకొని దాంట్లో కోకోనట్ ఆయిల్ అయినా, దాంట్లో ఆవు నెయ్యి అయినా సరే దానిలో సమర్పించేసి అఖండ దీపం అని చేస్తారు. ఒక ఒత్తి పెద్దగా చేసేటువంటిది నారికేళ దీపం. లేదు అంటే 2 ఒత్తులైనా వేయొచ్చు. 2 ఒత్తులు వేస్తే ఆ ఆత్మ, అలానే మన బుద్ధి కూడా సమర్పణ చేసుకున్నామని ఒక భావనతో 2 ఒత్తులు వేసి కూడా మనము నారికేళ దీపం అనేది మనం చేసుకోవచ్చు. దీనికి ప్రత్యేకత ఏంటంటే, ఏ స్వామివారి దగ్గర ఇంట్లో చేయకూడదు. నారికేళ దీపం ఎప్పుడు కూడా ఇంట్లో చేయకూడదండి. ఇంట్లో చేసేదానికి అది కొంచెం కొన్ని సందర్భాల్లో కొన్ని కాల పరిమితి ప్రకారంగా పూర్వీకులు దోషాలు ఏమైనా ఉండి, పూర్వీకులు ఎవరైనా కాలం చేసి ఉంటే ఈ నారికేళ దీపం అనేది కొన్ని ఆ ప్రాంతాల్లో ఇంటి ఆచారం కింద ఉన్నది. అది దక్షిణాదిన బాగా జరుగుతుంది. అయితే అలాంటిది ఇంట్లో అయితే చేసుకోకూడదు. మంచి జరగాలనుకుంటే ఏదైనా దేవస్థానాల్లో అయితే మీరు నారికేళ దీపం అనేది చేయొచ్చు. ఇంట్లో దయచేసి ఎవరు కూడా నారికేళ దీపం ఇంట్లో చేసే ప్రత్యేకత ఎవరు చేయకండి. అది ఇంట్లో చేసేదానికి అర్హం కాదు. అది వజ్రమే, అది మంచిదే, కానీ ఇంట్లో చేయొద్దు. ఏదైనా దేవస్థానంలో చేయండి, మరీ మంచిది. అది కూడా ఎప్పుడంటే ఈ కార్తీక మాసంలో ఏ రోజున చేయొచ్చు. పౌర్ణమి, అమావాస్యకి అయితే మరీ ప్రత్యేకత. అందులో ఇంకోటి ఏంటంటే, కార్తీక మాసంలో ఏ రోజు చేసినా కూడా మంచిదే, కానీ ఆ నారికేళ దీపం చేయడం ద్వారా అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అలానే కుబేరుడు ఆ ఇంట్లో ఉండేందుకు ఆస్కారంగా ఉంటుంది. ఈ నారికేళ దీపం ఎక్కడ చేయాలంటే ఉత్తర భాగం, ఏదైనా దేవస్థానంలో ఉత్తర భాగంలో ఉంటుంది. అమ్మవారైనా
ఉత్తర భాగంలో ఉంటారు. ఎక్కడైనా అక్కడ వాటర్ ట్యాప్స్ కానీ అక్కడ ఏదైనా విభూతి కానీ ఇలాంటివి ఉంటాయన్నమాట. ఉత్తర వైపున ఈ నారికేళ దీపం అనేది ఉత్తర వైపు తిరిగేసి కూర్చొని కనుక చేసినట్లయితే కుబేరుడు ఎవరైతే ఇంట్లో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళ ఇంట్లో కనుక కుబేరుడు స్థానం అనేది ఉంటుంది. ఆ కుబేరుడు స్థానం మన దేవస్థానంలో చేసుకుంటే మరీ మంచిది. ఆగ్నేయ మూలలో కాకుండా ఈశాన్య మూలలో చేసుకుంటే మరీ మంచిది. ఇంకా మనకి ఆ ఒక లక్ష్మీ అమ్మవారి యొక్క కృపా కటాక్షం మనకు కావాలనుకుంటే కనుక, ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి కృపా కటాక్షం మనకు కావాలనుకుంటే కనుక దక్షిణ వైపు తిరిగి కూడా మనం చేయవచ్చు. ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళకి ఆరోగ్యరీత్యా బాగాలేకపోతే మనము దక్షిణ ముఖంగా పెట్టి గనక ఆ ఒక నారికేళ దీపం చేసినట్లయితే మరీ మంచిది. అలానే ఉత్తరం వైపు కనుక పెట్టి చేస్తే కుబేరుడికి, అలానే తూర్పు వైపున పెట్టి చేస్తే ఎవరైతే ఆ జాబ్ కోసం గవర్నమెంట్ జాబ్ కావాలనుకుంటా ఎవరికైతే విదేశయానానికి ప్రయత్నం చేస్తున్నా కూడా తూర్పు వైపు ముఖం పెట్టి ఆ ఒక నారికేళ దీపం కనుక వెలిగించినట్టయితే వీళ్ళకి ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కాకపోయినా వీళ్ళకి మంచి జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కార్తీక మాసంలో ప్రత్యేకించి నారికేళ దీపం చేయడం వల్ల మంచి జరుగుతుంది. అందులోనూ ముఖ్యంగా పరమడం వైపు వెస్ట్ సైడ్ కనుక మనం ముఖం పెట్టేసి ఈ నారికేళ దీపం కనుక వెలిగించినట్లయితే కనుక ఈ పరమడం వైపు ఏం చేస్తుందంటే శని భగవాని యొక్క కృపలు కానివ్వండి, ఈ శని భగవానుడు గ్రహరీత్యా చూపించేటువంటి దోషాలు కానివ్వండి తొలగిపోయేసి ఎవరికైతే పెళ్లిళ్ళు కాకుండా ఉంటారో, ఎక్కువ వయసు వచ్చేసి గ్రహరీత్యా దోషాలు ఉండేసి పెళ్లిళ్ళు కానటువంటి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు, వాళ్ళకి ఉన్నటువంటి కాలసర్పదోషము, నాగదోషము, కుజదోషము, అలానే శని భగవాన్ యొక్క దోషము, ఈ గ్రహాల రీత్యా 9 గ్రహాలు 11 గ్రహాలు ఛాయాగ్రహాలతో కలిపేసి దోషాలు ఎవరికి ఉన్నా కూడా ఈ పరమడ వైపు తిరిగేసి మనము మొహం పెట్టేసి కూర్చొని ఆ స్వామివారి ఎదురుగా కనుక దీపారాధన చేసినట్లయితే కనుక అన్ని గ్రహాలు కూడా స్వామివారి ఆధీనంలో ఉంటాయి. కాబట్టి ఇది హనుమాన్ టెంపుల్లో కూడా చేసుకోవచ్చు, అమ్మవారి టెంపుల్లో కూడా చేసుకోవచ్చు. ఈ ఒక 4 దిక్కులు ఉన్నటువంటి ఆ ఒక దిక్కుల వైపు చూస్తున్నటువంటి ఈ దిక్కుల వైపు చూసుకొని మనం దీపారాధన చేసినట్లయితే కనుక ఇలాంటి మంచి శుభదాయాలు, మంచి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి మీరు ఏ దిక్కునైనా మీకు అనుకూలంగా మీ ఇంట్లో ఏ పరిస్థితులు ఉన్నాయో మీరు ఆలోచించుకొని ఆ దిక్కును వైపు కూర్చొని కనుక మీరు దీపారాధన నారికేళం చేసినట్లయితే మంచి శుభదాయకం ఉంటుందని నేను అనుకుంటా ఉన్నా. గురుగారు, మరి ఇప్పుడు మీ దాంట్లో మీరు చెప్పండి మీ ఆలోచన ప్రకారంగా. కరెక్టే మీరు చెప్పింది, అక్షర సత్యాలు అన్నీ కూడా. కాబట్టి ఈశాన్యం దిక్కులో కూడా వీళ్ళంతా తులసి కోట పెట్టుకుంటున్నారు చాలామంది. ఉత్తరం దిక్కు అక్కడ కూడా ఈ కొబ్బరి చెప్పులు పెట్టుకుని నిమ్మకాయ డిప్పలు ఇలా చాలామంది చేస్తున్నారు. కాబట్టి వీళ్ళంతా కూడా మీరు చెప్పినట్టుగా ఈ భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఇది తక్కువైపోయింది. మరికి అలాగే కోర్టుల్లో కేసులు, భూ వివాదాలు, అన్నదమ్ముల గొడవలు, ఇక ఇది అది లేదు. ఆడపిల్ల ఎక్కువ మంది పుడుతున్నారు, మగపిల్లోడు పుట్టాలని కూడా మనకి పూజలు వాళ్ళు చేసుకుంటున్నారు. అన్ని కోరికలు కూడా భగవంతుడు తీరుస్తాడు. కాబట్టి మీరు అన్నట్టుగా తూర్పు వైపున కనుక మరి వీళ్ళు కనుక పూజ చేస్తే గ్యారంటీగా గవర్నమెంట్ జాబులు, గ్యారంటీగా సాఫ్ట్వేర్ జాబులు, ఏదో ఒక జాబ్ మీరు అన్నట్టు ఖచ్చితంగా వస్తుంది. అలాగే మనకి ఈ వాటర్ చాలామంది సిటీల్లో ఇది ఒక వింత సమస్య అనమాట. బోర్లు వేస్తున్నారు, 2 లక్షలు 3 లక్షలు బిల్లు వస్తుంది, కానీ వాటర్ పడట్లేదు. ఇటువంటి వాళ్ళంతా కూడా కొబ్బరి ఈ దీపం పెట్టుకొని చక్కగా ఈశాన్య దిక్కుగా వీళ్ళు దేవాలయాల్లోకి వెళ్ళి మీరు అన్నట్టుగా పూజ చేసినట్లయితే వీళ్ళకి కూడా వాటర్ బోర్వెల్స్ పడతాయి అన్నమాట, వాటర్ పడుతుంది. అలాగే మనకి ఈ కొత్తగా ఇళ్ళు కట్టేటప్పుడు ఫుల్ క్యాపిటల్ ఉంటుందా, అప్పులు కావాలా. ఈ అప్పులు అంటే బ్యాంకు లోన్లు చాలా చీప్ అనమాట. ఇప్పుడు వాడు చక్కగా ఒక 25 లక్షలు 30 లక్షలు ఇచ్చేస్తున్నాడు, ఒక 15,000 లోను. ఈ నెలలోనే ఈ కంపెనీలో ఉంటాడు వీడు, నెక్స్ట్ లోన్ రాగానే నెక్స్ట్ ఇంకా చేతికి అందుకోడు అనమాట, కంపెనీ మారిపోతున్నాడు. అంటే అంత ఈజీ అయిపోయింది లోన్లు వచ్చేయడం. కాబట్టి ఇటువంటి వాళ్ళకి ఎవరికైతే పాపం లోన్లు రావట్లేదో ఇలాంటి వాళ్ళంతా కూడా చక్కగా మీరు అన్నట్టు దక్షిణ వైపు పెట్టుకొని మంచిగా దీపారాధన చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే కొబ్బరికాయ దీపమే కాకుండా కొబ్బరికాయల మీద హారతి కూడా పెడుతున్నారు పైన. కొబ్బరికాయ హారతి, నంది హారతి, తర్వాత ఈ పులి హారతి, సింహం హారతి, ఈ హారతులు అన్నీ కూడా ఇచ్చేయచ్చు. షోడశోపచార పూజలు చేసేయచ్చు వీళ్ళు. అయితే ఇందులో ప్రత్యేకత మీరు అన్నారు, అంటే నాకు తెలిసినంతవరకు ఎట్లా ఉంటే గురుగారు, ఇప్పుడు మనకి హారతి అనేది ఉంటుంది. ఈ హారతి అనేది ఇచ్చేదానికి విధానం నాకు తెలిసినంతవరకు ఏంటంటే ఒక మనిషిలో ఉన్నటువంటి నెగిటివిటీ,
ఇప్పుడు కొబ్బరికాయ మీద కావచ్చు, బూదురు గుమ్మడికాయ మీద కావచ్చు, లేకపోతే కుండ కావచ్చు, బుంగ కావచ్చు, ఇలాంటి మనకి అగ్ని అనేది ఈ బంగారం హారతి, తాడ హారతి అని ఇలా చాలా ఉంటాయి, ఆ కాగడ హారతి ఇలా చాలా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా హారతి అనేది ఏంటంటే ఒక గొప్ప విషయం. ఇది చాలా మంచి సందర్భంలో మీరు గుర్తు చేశారు హారతి అనేది దానికి. ఈ కార్తీక మాసంలో హారతి కూడా చాలా గొప్ప విషయమే. అయితే ప్రతి ఒక్క గుళ్ళో అమ్మవారికి కానీ